మష్రూమ్స్ కర్రీ చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు మష్రూమ్స్ శుభ్రంగా కడిగి మన గుత్తొంకాయ టైప్లో కోసుకోవాలండి. అలాగే గుత్తొంకాయ టైప్లో కోసి పెట్టుకున్నాను. చూడండి, ఇలాగా పసుపు, కారం, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా గరం మసాలా అండి. ఇప్పుడే చేసి పెట్టుకున్న గరం మసాలా ఇంట్లోది, అల్లం వెల్లుల్లి పేస్టు, నూనె, కొంచెం ఉప్పు వెలిగించి పెనం పెట్టానండి. కొద్దిగా ఆయిల్, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొద్దిగా దోరగా వేగించాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఉప్పు, కడిగి పెట్టుకున్న మష్రూమ్స్, కొద్దిగా పసుపు, కొంచెం కారం, కొద్దిగా గరం మసాలా అండి. మష్రూమ్స్లో వాటర్ వేయొద్దండి. వాటర్ చాలా వస్తుంది మష్రూమ్స్ నుండి. ఆ వచ్చిన వాటర్తోనే మష్రూమ్స్ ఉడికిపోతుంది. అందుకని ఎక్కువ వాటర్ వేయొద్దు, ఎక్కువ ఉడికించొద్దండి. ఉడికిస్తే తొందరగా అంటుగుళ్ళన్నీ పోతాయి. అందుకే ఎక్కువ ఉడికించకూడదు. వచ్చిన వాటర్తోనే సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. ఉడికే వరకు మూత పెట్టేయాలండి కాసేపు. మష్రూమ్స్ కూర ఉడికిపోయిందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి, చపాతీకి బాగుంటుంది. దించే ముందు కొంచెం పుదీనా అయితే మంచి స్మెల్ వస్తుందండి, మంచి టేస్ట్ కూడా వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసేయాలి.